హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ లైఫ్ వారు ప్రవేశపెట్టిన ఈషీల్డ్ ఇన్స్టా ప్లాన్లో తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా 40 లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్లాన్ని మనం పొందవచ్చు. ఇందులో 2 రకాల ప్లాన్లు అయితే ఉన్నాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ అంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్. అంటే ఇందులో మనం పాలసీ 10 కానీ 15 కానీ 20, 25 అలా అప్ టు 40 ల్యాక్స్ వరకు మనం ఎంతైతే బీమా తీసుకుంటామో దానికి ప్రతి సంవత్సరం రెగ్యులర్ బేసిస్లో ప్రీమియం చెల్లిస్తూ ఉంటాం. ఇన్ కేస్ మనకి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే మనం ఎంతైతే బీమా తీసుకున్నామో అమౌంట్ మనకి ఇచ్చి అక్కడితో పాలసీ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. కానీ దీంట్లో ఎటువంటి మెచ్యూరిటీ అనేది ఉండదు. నెక్స్ట్ ప్లాన్ బి, టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. దీంట్లో కూడా ప్లాన్ ఏలానే రెగ్యులర్ బేసిస్లో 10 ఇయర్స్ పాటు 10 కానీ 15 కానీ 20 కానీ అలా 40 ల్యాక్స్ లోపు ఎంతైతే బీమా తీసుకున్నామో దానికి ఎవ్రీ ఇయర్ ప్రీమియం చెల్లిస్తూ ఉంటాం. ఇన్ కేస్ మనకి 10 సంవత్సరాల్లో ఏమైనా రిస్క్ జరిగినట్లయితే బీమా అమౌంట్ ఎంత తీసుకున్నామో అంత అమౌంట్ మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. లేదు ఈ 10 సంవత్సరాల్లో ఏ విధమైన రిస్క్ జరగనట్లయితే మనకి మెచ్యూరిటీ బెనిఫిట్ కింద 10 సంవత్సరాల తర్వాత మనం కట్టిన ప్రీమియంని రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. దీనికి గాను కొంచెం ప్రీమియం అనేది ఎక్కువ కట్టవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ని మనం పాలసీ తీసుకునే ముందు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 50 సంవత్సరాలు. నెక్స్ట్ మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 60 సంవత్సరాలు. అంటే 60 సంవత్సరాల లోపు ఈ పాలసీ కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ పాలసీ టర్మ్ వచ్చి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు ప్రీమియంని రెగ్యులర్ బేసిస్లో ఇయర్లీ కానీ మంత్లీ కానీ ప్రీమియంని చెల్లించవచ్చు. నెక్స్ట్ దీంట్లో మినిమం సమ్ ఇష్యూడ్ వచ్చి 10 లక్షలు, మ్యాక్సిమం సమ్ ఇష్యూడ్ వచ్చి 40 లక్షలు. నెక్స్ట్ దీంట్లో ప్రీమియం అమౌంట్లని చెక్ చేసినట్లయితే ఇయర్లీ బీమా 10 లక్షలకు గాను 2259 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అదే మంత్లీ అయితే 192 రూపాయలు. ఇందులో మనకి కట్టిన ప్రీమియమ్స్ అనేవి వెనక్కి రావు. అదే మనకి ప్రీమియం పాలసీ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ రావాలి అంటే ఇయర్లీ 10,735 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అంటే నెలకి 912 రూపాయలు అన్నమాట. అదేవిధంగా 40 లక్షల బీమాకు గాను ఇయర్లీ 29,154 రూపాయలు కట్టాలి. అంటే నెలకి 2,479 రూపాయలు. ఇందులో మనకి ప్రీమియమ్స్ అనేవి వెనక్కి రావు. అదే మనకి ప్రీమియం కూడా పాలసీ తర్వాత రిటర్న్ రావాలి అంటే ఇయర్లీ 1,23,686 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. మంత్లీ 10,514 రూపాయలు. దీనికి కొంచెం ప్రీమియం అనేది ఎక్కువ పడుతుంది. కానీ మనం కట్టిన ప్రీమియమ్స్ పాలసీ ఎండింగ్లో మనకి రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్. దీంట్లో పాలసీ తీసుకున్న వ్యక్తి పాలసీ మధ్యలో ఎక్స్పైర్ అయినట్లయితే సమ్ ఇష్యూడ్ ఎంత తీసుకున్నారో అంతా నామినీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదా ఇయర్లీ ప్రీమియం ఎంత కట్టుతున్నారో దానికి 11 టైమ్స్ కానీ, లేదా అప్పటి వరకు ప్రీమియమ్స్ ఎన్ని కట్టారో దానికి 105 టైమ్స్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎలాగంటే 10 లక్షల బీమా తీసుకున్నట్లయితే ఎక్స్పైర్ అయినప్పుడు 10 లక్షలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. లేదా ఇయర్లీ 10 లక్షలకు గాను 80,000 చెల్లిస్తున్నట్లయితే 80,000 ఇంటూ 11 టైమ్స్ 8,80,000 అవుతుంది. అది కానీ, లేదా సపోజ్ అతను ఎక్స్పైర్ అయ్యే టైంకి ప్రీమియమ్స్ 3 లక్షలే పే చేసినట్లయితే ఆ 3 లక్షలకి 105 టైమ్స్ అంటే 3,15,000. ఈ మూడిట్లో ఏది ఎక్కువ అమౌంట్ ఉంటే అది నామినీకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్. ఇందులో మనకి ప్లాన్ ఏకి మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఉండదు. అంటే మనం కట్టిన ప్రీమియమ్స్ రిటర్న్ ఇవ్వడం అనేది జరగదు. అదే ప్లాన్ బిలో మెచ్యూరిటీ బెనిఫిట్ కింద మనం కట్టిన ప్రీమియమ్స్ని రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ప్లాన్ ఏలో దీనికి డెత్ బెనిఫిట్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. సపోజ్ 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 30 లక్షల బీమాకు గాను సంవత్సరానికి 9,039 రూపాయలు పే చేస్తున్నాడు అనుకుందాం. ఇతనికి పాలసీ టర్మ్ వచ్చి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలకు గాను ప్రతి నెల ఇతను 753 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అంటే ఇయర్లీ 9,039 రూపాయలు. సపోజ్ ఇతను 6 సంవత్సరాలు పే చేసిన తర్వాత ఇతనికి 6వ సంవత్సరం రిస్క్ జరిగినట్లయితే అప్పటి వరకు ఇతను పే చేసిన ప్రీమియం వచ్చి టోటల్ 54,234 రూపాయలు. కానీ ఇతను 6వ సంవత్సరంలో ఎక్స్పైర్ అయ్యాడు కాబట్టి నామినీకి 30 లక్షలు అందివ్వడం అనేది జరుగుతుంది. అక్కడితో ఈ ప్లాన్ క్లోజ్ అవుతుంది. అదే ఈ 10 సంవత్సరాల టైంలో ఇతనికి ఏ విధమైన రిస్క్ జరగనట్లయితే ఇతనికి మెచ్యూరిటీ బెనిఫిట్ కింద అమౌంట్ రిటర్న్ ఇవ్వడం అనేది జరగదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, రిటర్న్ ఆఫ్ ప్రీమియం. దీంట్లో 10 సంవత్సరాల పాలసీ టర్మ్కి గాను 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 25 లక్షల బీమా తీసుకున్నట్లయితే ఇతను సంవత్సరానికి 21,758 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అంటే నెలకి 1,813 రూపాయలు అనమాట. ఇతను పాలసీ కడుతుండగా 6వ సంవత్సరంలో ఎక్స్పైర్ అయినట్లయితే ఇతను అప్పటి వరకు కట్టిన ప్రీమియం వచ్చి 1,30,548 రూపాయలు అవుతుంది. కానీ ఇతనికి
బీమా అమౌంట్ 25 లక్షలు నామినీకి అందివ్వడం జరుగుతుంది. అక్కడితో ఈ ప్లాన్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఇతను ఈ 10 సంవత్సరాల సమయంలో ఎక్స్పైర్ అయినట్లయితే ఈ 10 సంవత్సరాలకు గాను ఇతను 2,17,580 రూపాయలు పే చేస్తాడు. ఇతనికి 10 సంవత్సరాల తర్వాత ఏ విధమైన రిస్క్ జరగనట్లయితే మెచ్యూరిటీ కింద ఈ 2,17,580 రూపాయలు రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్లాన్ బిలో మనం ఎక్కువ ప్రీమియం చెల్లించినా మనకి పాలసీ మధ్యలో రిస్క్ జరిగినట్లయితే బీమా అమౌంట్ లభిస్తుంది, లేదంటే రిటర్న్గా మనం కట్టిన ప్రీమియమ్స్ని రిటర్న్గా పొందవచ్చు. నెక్స్ట్ ఏజ్ ప్రకారం ప్రీమియమ్స్ ఎవరెవరికి ఎంత పడుతుందో చెక్ చేసినట్లయితే 10 లక్షల బీమాకు గాను 20 సంవత్సరాల ఉన్న వ్యక్తికి 2,315 రూపాయలు పడుతుంది. అదే 15 లక్షల బీమా తీసుకుంటే 2,946 రూపాయలు, 20 లక్షలకి 3,576 రూపాయలు, 25 లక్షలకి 4,207 రూపాయలు, 30 లక్షలకి 4,839 రూపాయలు, 35 లక్షలకి 5,470 రూపాయలు, 40 లక్షల రూపాయల బీమా తీసుకున్నట్లయితే ఇయర్లీ 6,101 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఆ విధంగా 30 సంవత్సరాలకి 35, 40, 45 సంవత్సరాల వారికి ఎంతంత ప్రీమియం పడుతుంది అనేది దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్కి, అంటే దీంట్లో మనకి ప్రీమియం అనేది రిటర్న్ రాదు. అదే మనకి ప్రీమియం రిటర్న్ రావాలి అనుకుంటే వాళ్ళకి 20 సంవత్సరాల ఉన్న వ్యక్తికి ఎంత పడుతుందో చెక్ చేసినట్లయితే 10 లక్షలకు గాను 11,400 రూపాయలు, 15 లక్షలకు గాను 13,900 రూపాయలు, 20 లక్షలకు గాను 16,810 రూపాయలు, 25 లక్షలకు గాను 19,712, 30 లక్షలకు గాను 22,615 రూపాయలు, 35 లక్షలకు గాను 25,518 రూపాయలు, 40 లక్షల బీమాకు గాను 28,421 రూపాయి ఇయర్లీ పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ లోన్ బెనిఫిట్. దీంట్లో ప్లాన్ ఏకి లోన్ అనేది ఇవ్వరు. అదే ప్లాన్ బికి అయితే లోన్ అనేది సరెండర్ వాల్యూ 50% అనేది అందిస్తారు. నెక్స్ట్ సరెండర్ బెనిఫిట్. ప్లాన్ ఏకి సరెండర్ బెనిఫిట్ అనేది ఏమీ ఉండదు. అదే ప్లాన్ బిలో అయితే 1 ఇయర్ తర్వాత ఈ పాలసీని సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. అండర్ సెక్షన్ 80C ప్రకారం ఈ ప్లాన్లో ట్యాక్స్ డిడక్షన్ కూడా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ లైఫ్ ఈ షీల్డ్ ఇన్స్టా ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.